విజయనగరం జిల్లా రాజం మండలం బొద్దం గ్రామంలో ఈరోజు ఆ గ్రామం సంబంధించి రైతులంతా ఈ రోడ్డెక్కి ధర్నా చేసి మాకు న్యాయం కావాలంటే అయితే మాత్రం ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి కనిపించింది. ఈ గ్రామానికి సంబంధించి బండివాని చెరువు కాస్త అయితే మాత్రం ఆక్రమణకు గురయ్యింది. అంతేకాకుండా ఈ చెరువులో కొన్ని వ్యర్థాలు, చెడు వ్యర్థాలు అన్నీ కలిపి అయితే మాత్రం వేసేయడం వల్ల చెరువంతా పాడైపోయిందంటూ ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి రైతులు కనిపించింది. మనతో పాటు ఆ రైతులు ఉన్నారు. వాళ్ళ మాటలు ఒకసారి విందాం. చెప్పండి, అసలు ఏంటి ఈ చెరువు పరిస్థితి ఏంటి? ఎంత చెరువు ఉండేది? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మీ సమస్య ఏంటి చెప్పండి. మాది బొద్దం గ్రామం అండి. ఇది బండివెన చెరువు అండి. దీనికి సుమారుగా 3 ఎకరాలు అండి. ఈ 3 ఎకరాలు అనేది చాలా 300 ఎకరాలు అండి. ఇది సుమారుగా చాలా కబ్జా జరిగింది. దీని దిగువన 300 ఎకరాలు రైతులు ఉన్నారండి. ఇది చాలా 5 సంవత్సరాల నుంచి మేము చాలా పోరాడుతున్నామండి. దీనివల్ల చాలాసార్లు మేము ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళకి కాగితాలు ఇవ్వడం జరిగిందండి. వారు ఎవరు కూడా స్పందించట్లేదండి. ఈ రోజు రోడ్డు ఎక్స్టేషన్ వల్ల రైతులందరూ ఒకటయ్యే ఎట్టి పరిస్థితులు సరే ఈ రోజు మనం ఇది నిలబడకపోతే మళ్ళీ చెరువు కబ్జా అయిపోతే అందరం అనుకుని ఈరోజు వచ్చి మాకు ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇది జరగట్లేదండి. దయచేసి మాకు ఈ చెరువు అనేది ఎటువంటి వ్యర్థపరదలు వేయకుండా, ఈ రోడ్డు పక్కన షాపులు లేకుండా యథాస్థితిగా మా చెరువు మళ్ళీ మాకు చెప్పాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అసలు ఎప్పటి నుంచి ఇది ఇలా ఆక్యుపై చేశారు? అసలు ఈ చెరువులు ఏం వ్యర్థాలు వేస్తున్నారు? మీరు ఎవరికైనా చెప్పారా లేదా? మేము ఆల్రెడీ 4 సార్లు దరఖాస్తు ఇచ్చామండి ఆఫీసులకి. ప్రభుత్వం వారందరికీ ఇచ్చాము. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి చికెన్ షాప్ అనేది, కోడి షాపులు అండి, వాళ్ళకి పేగలు తీసి ఆ చేపలతో వాళ్ళకి తీసి చెరువులో పడేయడము, వేరే పై సీసాలు ఇసిరడము అవి చాలా జరుగుతున్నాయండి. వీటి వల్ల మేము నీరు తీయడానికి ముందుకి మొదటి దగ్గరికి వెళ్తే అక్కడ దిగలేకపోతారండి. వాటి కూడా ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత వారు నీరుకి తీయడానికి వెళ్తుంటే మళ్ళీ బయటకు వచ్చేసరికి చేతులు దురదలు వచ్చేస్తానండి. అంటే అంత కలుషితం అయిపోయిందండి చెరువు. దయచేసి ఈ చెరువు అనేది ఏ కలుషితం లేకుండా, ఈ రోడ్డు పక్కన షాపులు లేకుండా ఈ చెరువు అనేది ఇప్పుడు యథాస్థితిగా మాకు చెరువు అప్పచెప్పాలని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అండి. మీరు చెప్పండి, ఈ గ్రామ రైతుగా ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? ఈ చెరువును బాగు చేయమని అధికారులకు ఎవరికైనా చెప్పడం జరిగిందా? అధికారుల దృష్టిలో మీరు పెట్టారా? చెప్పండి. అధికారుల దృష్టిలో పెట్టడం జరిగిందండి. గత 5 సంవత్సరాల కాండి ఈ చెరువుని ఒక షాపో 2 షాపులో ఉండేవి. ఆ తర్వాత ఆ షాపులు పెట్టారని మేము అలాగ ఆక్రమించుకొని వాళ్ళు తీసే వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడో పారబోయి కన్నా చెరువులోనే పడేస్తున్నారు. ఆర్ఎంపీ స్థానంలో ప్లేస్ పెట్టుకున్నారు వాళ్ళు షాపు. ఇప్పుడు రోడ్డు విస్తరణ జరుగుతుంది కాబట్టి షాపులు తీసేయాలి. షాపులు తీయకుండా ఏం చేస్తున్నారంటే చెరువుని ఇంకా ఆక్యుపై చేసుకుంటున్నారు. అంటే లోపలికి వెళ్ళిపోతే ఆర్ఎంపీ ప్లేస్ ఉండిపోద్ది, రోడ్డు ఉండిపోద్ది, చెరువును కప్పిస్తే మన షాప్ మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ వ్యర్థాలు అందరూ వేసేయవచ్చు. ఈ వ్యర్థాలు వేయడం వల్ల ఏటవుతుంది, ఇవన్నీ మధుం దాకా వెళ్ళిపోతున్నాయి. మధుం దాకా వెళ్ళిపోయి మేము వ్యవసాయంకి వెళ్ళాలంటే ఆ చెరువు బాగు చేయట్లేదు, చెరువు పైన ఇవ్వట్లేదు. పాములు ఇవి అన్నీ కూడా ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి. మేము చెరువు దిగాలంటే అక్కడ గాజు పెంకు ఉంటుందో చెయ్యెట్టి తీయాలి, మధుని తీయాలంటే ఒకళ్ళిద్దరంటే ఒక టైం నైట్ టైం ఆటోమేటిక్ వర్షం పడిపోద్ది, మధు వెళ్ళి కట్టాలి. కట్టకపోతే పొలం వల్ల నీరు అయిపోతుంది. వెళ్ళాలంటే ఒకళ్ళిద్దరు వెళ్తే ఏముంటుంది అక్కడ? ఏ గాజు పెంకు గుచ్చేద్దు, ఏ బీరు సీసా గుచ్చేద్దు. ఈ భయంతో మేము జడిసిపోతున్నాం. గట్టు అంటే వెళ్ళాలంటే ఏ పాము ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యర్థాలని అయిపోయి చెరువు నాశనం అయిపోయింది. పంట పొలం తీయాలంటే పంటలు సరి పండట్లేదు. ప్రభుత్వాన్ని చెప్పినా చెరువు తీసుకుంటాం. కాబట్టి ఈ షాపులు తీసి మా చెరువు మా బాగు చేసి, పూర్వం ఎలా ఉండేదో చెరువు, ఇప్పుడు రాజా చెరువు ఉంది, ఎర్ర చెరువు, ఆ విధంగా మాకు తయారు చేసి ఇస్తే ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం. చెప్పండి, గ్రామస్తులుగా అసలు ఎప్పటి చెరువు ఇది? ఎన్ని ఎకరాల చెరువు అంటారు? అసలు ప్రధాన సమస్య ఏంటి? ఈరోజు మీ డిమాండ్ ఏం కోరుకుంటున్నారు? సార్, బొద్దం గ్రామం, రాజా మండలం, విజయనగరం జిల్లా. సార్, ఈ బండివాని చెరువు సుమారు 10 ఎకరాలు ఉన్నాయి. సుమారు 10 ఎకరాలండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 7 ఎకరాలు కూడా లేదండి చెరువు కూడా పూర్తి కలుషితం చేస్తారు సార్. ఈ షాపుల వల్ల మెయిన్ ఏంటంటే ఈ షాపులు పెట్టడం వల్ల ఈ వ్యర్థాలు లేకుండా ఇప్పుడు షాపులు ప్లస్ ఊర్లో చెత్త కూడా తెచ్చి పడేస్తున్నారండి కంటిన్యూషన్. ఆల్రెడీ సెక్రటరీ గారు కూడా చెప్పాం. సెక్రటరీ గారు చెప్తే సెక్రటరీ గారు అన్నారు, బాబు క్లియర్ చేస్తామండి, కంగారు పడకండి అని చెప్పారు. ఇంకెప్పుడు చేస్తాను, మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మాకు ఆడడానికి అవకాశం కలుగుతుందండి. అందుకని చెప్పేసి మేము ఇప్పుడు అడుగుతున్నాం సార్, చెరువు మెయిన్ వ్యర్థాలు వేయకుండా ఉంటే పర్వాలేదు, లేదంటే మాత్రం చెరువు మొత్తం కలుషితం అయిపోయింది. మెయిన్ చెరువు కలుషితం వల్ల ఏంటంటే పొలాల్లో కూడా వెళ్ళలేకపోతున్నాం. మెయిన్ వాటర్ తీసామంటే వాటర్ పట్టుకుంటే దురదలు వచ్చేస్తున్నాయి. మెయిన్ దురదలు వస్తున్నాయి వాటర్ వల్ల. తర్వాత వాటర్ కూడా చాలట్లేదు, రోడ్డు కూడా ఆక్యుపై చేస్తుంది అలాగన్నా మొత్తం. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అసలు సార్? ఈ ఎన్ని ఎకరాలు ఆక్రమణ గురయ్యింది అంటారు? సుమారు ఎకరా దగ్గర ఆక్రమణ అయిపోయి ఉంటుందండి. మొత్తం సుమారు ఎకరా భూమి ల్యాండ్ మాత్రం చెరువు మాత్రం కబ్జా అయిపోయిందండి. ఇది పూర్తి కూడా నా కబ్జా కూడా లేకుండా పూర్తిగా సాఫ్ చేసి
చెరువు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చెరువు కింద ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారు రైతులు చెప్పండి? చెరువు కింద 300 ఎకరాలు ఉందండి, రైతులు పండిస్తుండండి. వరి జొన్న పండిస్తారండి. కానీ వాటర్ ఈ చెరువు కబ్జా చేయడం వల్ల వాటర్ కూడా చాలట్లేదు. నెక్స్ట్ కలుషితం అయిపోయిన వాటర్ వల్ల వాటర్ కూడా పంట కూడా పాడైపోతుందండి. మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ అంటే చెరువు శుభ్రంగా సాఫ్ చేసి, ఈ సాపులు కట్టి సైన్ ఉండకుండా చెరువు సాఫ్ చేస్తే నీట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజమండలం బొద్దం గ్రామం అయితే ఉందో ఈ గ్రామానికి సంబంధించి బండివాని చెరువు సుమారుగా 10 ఎకరాల వరకు ఈ చెరువు గతంలో ఉండేదని, ఈ చెరువు ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపుల వాళ్ళు వీళ్ళైతే సగం అయితే ఆక్రమించి అయితే మాత్రం సుమారు 2 ఎకరాలు ఎకరా వరకు అయితే మాత్రం ఆక్రమించే పరిస్థితి కనిపించిందంటూ ఈ చెరువు పూర్తిగా విస్తీర్ణం తగ్గిందని చెప్పి ఈ రోజు రైతులంతా మాత్రం ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఏదైతే ఈ రోజు రోడ్లు వెడల్పులో భాగంగా ఈ షాపులు రోడ్డు పక్కన ఉన్న షాపులు అయితే తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ షాపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చెరువుని కబ్జా చేసి ఇంకా వెనక్కి రావడానికి చూస్తున్నారని చెప్పేసి ఈరోజు రైతులంతా ఆందోళన దిగే పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వెనక్కి రావడానికి లేదు, మా చెరువు మాకు అది చెప్పాలంటే అయితే మాత్రం ఈరోజు ఆందోళన ధర్నా చేసే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ బండివాని చెరువు ఉందో సుమారు 10 ఎకరాల వరకు ఉండేది. అదే గతంలో అయితే చూసుకున్నట్లయితే ఈ చెరువు పక్కన షాపులు ఉండేవాళ్ళు వాళ్ళు ఈ చెక్కుని కొట్టులో ఈ చేపల కొట్టు పెట్టుకున్నట్లయితే మాత్రం వాటి వ్యర్థాలు ఇక్కడైతే మందు కూడా తాగి అయితే మాత్రం ఇక్కడ మధ్య సేవించి అక్కడ బాటిల్స్ కూడా పడే పరిస్థితి కనిపించింది. ఈ చెరువు అయితే పూర్తిగా పొల్యూట్ అయ్యింది కాబట్టి మాకు ఈ చెరువుని మాకు శుభ్రం చేసి మాకు అజ్జెప్పాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే రైతులు ఉన్నారో ఈ చెరువు సంబంధించి బండివాని చెరువు సంబంధించి సుమారు 300 ఎకరాలు అయితే మాత్రం హైకోర్టుకి ఈ చెరువు ఇది ఉపయోగపడుతుంది. ఈ చెరువు అయితే 300 ఎకరాలకైతే ఈ చెరువు నిండితే మాకు పంట పండే పరిస్థితి కనిపించింది. ఈ చెరువు పూర్తిగా ఆక్రమణ గురయ్యింది. ఈ రోజైతే మాత్రం ఈ ఆక్రమణదారులను తొలగించి మా చెరువును అజ్జెప్పాలి. అంతేకాకుండా ఏదైతే ఈ చెరువు వ్యర్థాలతో నిండిపోయి ఉందో ఆ చెరువు వ్యర్థాలన్నీ తొలగించి మా సక్రమైన చెరువు అజ్జెప్పేసి మాకైతే మాత్రం రెవెన్యూ అధికారులు సాయం చేయాలని చెప్పేసి అయితే మాత్రం రైతులు కోరుకునే పరిస్థితి కనిపించింది. రాజమండలం బొద్దం గ్రామం నుంచి సురేష్, RTV.